ప్రతిరోజు ఒకేలాంటి దోశలు కాకుండా ఇలా కొత్తగా హెల్తీగా ఉండేటువంటి స్వీట్ కార్న్ తోటి దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. దీన్ని పుదీనా పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ ఇలాంటివి చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఇక్కడ నేను ఒక 2 కప్పులు స్వీట్ కార్న్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా వడపోసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్లు అదే మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని ఆ నీళ్ళని వేసేసుకోండి. ఆ తర్వాత ఎంత స్వీట్ కార్న్ తీసుకున్నారో అంత శనగపిండి తీసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదండి. శనగపిండి ఇలా అని కొలత ఏం లేదు, కొంచెం ఎక్కువైనా కూడా క్రిస్పీగా ఉంటాయి. రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా విస్కర్ తోటి చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయను తరుక్కున్నానండి సన్నగా, అది వేసేసుకోండి. ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరుక్కొని అది వేసుకోండి. క్యారెట్ని సన్నటి తురుముకొని అది కూడా వేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తుందండి, అందుకని కొంచెం నీళ్ళని వేసుకుంటున్నాను. ఇంకా పెనం వేడెక్కిన తర్వాత ఇట్లా అట్లలాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకున్నట్టయితే బాగుంటుంది. కొద్దిగా నూనె వేసుకొని 2 వైపులా చక్కగా ఎర్రగా వేయించుకోండి. స్వీట్ కార్న్ని ఉడికించే కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశలు కూడా చేసుకోండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.